హలో మై డియర్ మామరాజ్, ఎలా ఉన్నారు? ఒక్కప్పుడు మర్చిపోయిన సామెతల్ని గురువారం రోజు నేను గుర్తు చేస్తూ ఉంటాను మామ బ్రో. అందుకే ఈ రోజు వచ్చిన సామెత వచ్చేసి ఒక్క రాబందు గురించి మామ బ్రో. రాబందు అనగానే మీరు అందరూ గెస్ చేసి ఉంటారు. ఆ సామెత ఎవరైనా మర్చిపోయింటే మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేయడానికి చేస్తున్నాను. 100 గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకి చనిపోయిందంట. మన ప్రపంచంలో కూడా మన చుట్టూ ఉండేవాళ్ళు అందరూ ఇలానే ఉంటారు మామ బ్రో. నువ్వు బాధలో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, సుఖాల్లో ఉన్నావా, ఇవన్నీ ఏమవసరంలా. నువ్వు ఎప్పుడు పడిపోతావా అని చూసే వాళ్ళు ఉంటారు. నువ్వు పడిపోగానే నిన్ను పొడిచి 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 హింసిస్తారు మామ బ్రో. అర్థమైందా? అలాంటి వాళ్ళని మనం ఒక్క గాలివానలాగా అంటే నిలబడి కొడితే మళ్ళీ లేవకూడదు, అలా కొట్టాలి. అందుకని అలా చేసుకొని మనం ఉండాలి మామ బ్రో. దురాశ దుఃఖానికి చేదు అని ఊరకనే చెప్పరు మామ బ్రో. ఎందుకంటే అంత దురాశకు పోయిందంటే గాలివాన వస్తుంది కదా, మనకి చాలా శవాలు దొరికేస్తాయి. మనం హ్యాపీగా నేర్చు అబ్బా భలే ఉండిద్ది అనుకుంటారు. వీళ్ళు కూడా అంతే మామ బ్రో. మన చుట్టూ ఉండేవాళ్ళు మనం పడిపోగానే మనల్ని ఎలా హింసించాలా అని చెప్పి ఆలోచిస్తుంటారు. మనం పోయిన తర్వాత కూడా మన వాళ్ళని ఎలా హింసించాలో కూడా ఆలోచిస్తారు. అందుకని మనం పోక ముందే ఈయనలందరికీ మనం ఒక గాలివాన లాగా ఇచ్చేయాలి మామ బ్రో. ఈ సంగతి మీ అందరికి చెప్పడానికి వచ్చాను మామ బ్రో. ఈ రోజు 2 చెప్పాను, ఒకటి రాబందుది, ఇంకోటి దురాశది. ఈ 2 కాకుండా మీకేమన్నా తెలిసింటే ఒక్కసారి కామెంట్స్ లో మెన్షన్ చేయండి మామ బ్రో. నేను చెప్పిన దానికి ఎక్స్ప్లెనేషన్ లో మీకు ఏదైనా వేరే ఎగ్జాంపుల్ తెలిసింటే, లాస్ట్ వీక్ ఒకరు పెట్టారు ఎక్స్ప్లెనేషన్, చాలా బాగా ఇచ్చారు. ఈ వారం కూడా ఇలా మీకేమన్నా ఎగ్జాంపుల్స్ తెలిస్తే ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అలాగే మీకేమన్నా సామెతలు తెలుసుంటే ఖచ్చితంగా కామెంట్స్ లో మెన్షన్ చేయండి మామ బ్రో. ఈ సామెతలు నేను నెక్స్ట్ వీక్ అంటే గురువారం వచ్చే సామెతల వీడియోలో మీ పేరు మెన్షన్ చేసి చెప్తాను మామ బ్రో. ఇంకా ఈ వీడియో ఇక్కడతో అయిపోయింది మామ బ్రో. వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మామ బ్రో. ఇంకా నేను వెళ్ళొస్తాను. బాయ్ బాయ్.